మీ దగ్గర బైబిల్ ఉన్నట్లయితే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 10 నుండి 23 వచనాల వైపుకు తీసి చూడండి. నేను మీకోసం చదువుతాను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 10 నుండి 23 వచనాలు. మీరు మీ బైబిల్ తీసి చూడండి, నేను మీ కొరకు చదువుతాను. నన్ను గూర్చి మీరిన్నాళ్లకు మరలా యోచన చేయసాగితిరని ప్రభువునందు మిక్కిలి సంతోషించి తిని, ఆ విషయంలో మీరు యోచన చేసి ఉంటిరి కానీ తగిన సమయం దొరకకపోయాను. నాకు కొదవ కలిగినందున నేను ఇలాగో చెప్పటలేదు. నేను ఏ స్థితిలో ఉన్నాను ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకుని ఉన్నాను. దీన స్థితిలో ఉండనెరుగుదును, సంపన్న స్థితిలో ఉండనెరుగుదును. ప్రతి విషయంలోనూ అన్ని కార్యములలోనూ కడుపు నిండి ఉండుటకును, ఆకలి కొని ఉండుటకును, సమృద్ధి కలిగి ఉండుటకును, లేమిలో ఉండుటకును నేర్చుకుని ఉన్నాను. నన్ను బలపరచు వాని అంది నేను సమస్తమును చేయగలను. అయినను నా శ్రమలో మీరు పాలు పొచ్చుకునినది మంచి పని. ఫిలిప్పీయులారా, సువార్తను నేను బోధింపనారంభించి మాసిదోనియలో నుండి వచ్చినప్పుడు ఇచ్చు విషయంలోను పుచ్చుకొను విషయంలోను మీరు తప్ప మరి ఏ సంఘపు వారును నాతో పాలివారు కాలేదని మీకే తెలియను. ఎలాగనగా తెస్సలోనికలో కూడా మీరు మాటి మాటికి నా అవసరము తీర్చుటకు సహాయం చేసిరి. నేను ఈవిని అపేక్షించి ఇలాగూ చెప్పుటలేదు కానీ మీ లెక్కకు విస్తార ఫలము రావాలని అపేక్షించి చెప్పుచున్నాను. నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది. మీరు పంపిన వస్తువులు ఎపాఫ్రోదితు వలన పుచ్చుకొని ఏమీ తక్కువ లేక ఉన్నాను. అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టమునైన యాగమునై ఉన్నవి కాగా, దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. మన తండ్రి అయిన దేవునికి యుగ యుగములకు మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రతి పరిశుద్ధునికి క్రీస్తు యేసునందు వందనములు చెప్పుడి. నాతో కూడా ఉన్న సహోదరులందరూ మీకు వందనములు చెప్పుచున్నారు. పరిశుద్ధులందరూ, ముఖ్యంగా కైసరు ఇంటి వాళ్ళు ఉన్న పరిశుద్ధులను మీకు వందనములు చెప్పుచున్నారు. ప్రభువైన యేసు క్రీస్తు కృప మీ ఆత్మతో ఉండునుగాక. ప్రార్థిద్దాం. ప్రార్థనపై దృష్టి ఉంచుదాం. పరలోకమందున మా తండ్రి, దయగలిగిన మా దేవ, ఇదిగో మీరు మాకు మీ ప్రియకుమారుడు మా ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా అనుగ్రహించిన రక్షణను బట్టి మీకు వందనాలు. నాయన, నీ సముఖము యొద్దకు మాటి మాటికి రావడానికి ఇచ్చిన సన్నిధి ప్రవేశంను బట్టి మీకు వందనములు. నాయన, గత కొన్ని వారాలుగా ఫిలిప్పీలకు రాసిన పత్రికను ధ్యానించడానికి మా పట్ల మీరు చూపిన మీ అమూల్యమైన కృపకు మీకు వందనాలు చెల్లించుకుంటున్నా. ఈరోజు మా ప్రభువ, మేము ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 10 నుండి 23 వచనాలను మేము ఆలోచిస్తూ ఉంటుండగా, వాటి గుండా వెళ్తూ ఉంటుండగా మా హృదయాలు మీ యొక్క సంకల్పంను అర్థం చేసుకోవడానికి మా దేవ మీకు ఆత్మ సహాయం మాకు దయచేయండి. మా మనసులను, మా ఆలోచనలను మీ ఆధీనంలో ఉంచుకోండి. ఆత్మదేవ మమ్మల్ని వెలిగించండి, మమ్మల్ని నియంత్రించండి, మీ నడిపింపును మాకు అనుగ్రహించండి, మిమ్మల్ని ఆస్వాదించడానికి సహాయం దయచేయండి. ఆత్మదేవ, మేము ప్రభువైన యేసుక్రీస్తు స్వారూప్యంలోనికి మేము మారునట్లుగా మాకు జ్ఞానమును పుట్టించండి. ఆ జ్ఞానము ఆచరణలో పెట్టడానికి సహాయం దయచేయండి. మాతో మాట్లాడమని, మాకు సహాయం దయచేయమని మేము బలహీనులమని ఒప్పుకుంటూ నీ శరణు కోరుతాం. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. మనం ఈ లోకంలో ఉన్నాం కదా. ఈ లోకంలో ఉన్నప్పుడు మనకు చాలా ఆశలు, చాలా కోరికలు మనకు ఉంటాయి. చాలా వాటిని మనం ఆశిస్తాం. ఉదాహరణకి మనకు ఉండడానికి మంచి ఇల్లు ఉంటుంది, కానీ ఇంకా మంచి ఇంటిని కట్టుకోవడానికి మనం ఆశపడతాం, కోరిక కలిగి ఉంటాం.
వేసుకోవడానికి మంచి బట్టలు ఉంటాయి, కానీ ఇంకా మంచి వాటిని కొనుక్కోవడానికి మనం ఇష్టపడతాం. మనకు బ్రతకడానికి మనకు కావలసినవన్నీ మన దగ్గర ఉంటాయి, కానీ అదనంగా ఇంకెక్కువ కావాలని మనము కోరికలను కలిగి ఉంటాం. ఈ లోకంలో ఎక్కువగా ఇదే విధానాన్ని మనం గమనిస్తాం. ఈ లోకంలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవ్వరికి కూడా తృప్తి అనేది లేదు. ఇది కావాలని కోరుకుంటాడు, అది దొరకగానే దానితో సంతృప్తి చెందక మళ్ళీ ఇంకా ఏదో కావాలని దాన్ని వెంటబడతాడు, ఇంకెక్కువగా కోరుకుంటాడు, ఇంకెక్కువగా ఆశిస్తాడు. అవి దొరకగా ఇంకెక్కువగా ఆశిస్తాడు. మనిషి యొక్క ఆశకు హద్దు లేదు. తృప్తి లేని జీవితాన్ని మనిషి జీవిస్తున్నాడు. మనిషి కోరిక మీద కోరికను, కోరిక మీద కోరికను, ఆశ మీద ఆశను, అటువంటి భయంకరమైన వాంఛను కలిగి ఉండడానికి గల కారణం ఏంటంటే మనిషిని పట్టి పీడిస్తున్నటువంటి భయంకరమైన పాపం. ఆ పాపం మూలంగా మనిషిలో తృప్తి అనేది లేదు. కానీ మనుషులందరూ ఖచ్చితంగా సంతృప్తిని కలిగి ఉండడం నేర్చుకోవాలి. సంతృప్తి లేని జీవితాలు ఏదో ఒక రోజు పతనమైపోవడం మనం చూస్తాం. సంతృప్తి మన జీవితంలో లేకపోతే, మన కుటుంబంలో లేకపోతే, మన సమాజంలో లేకపోతే అది మెల్లిమెల్లిగా నశించిపోవడం అనేది మనకు కనిపిస్తుంది. అందుకే జాన్ పైపర్ గారు ఇలా అన్నాడు. జాన్ పైపర్ అనే ఒక మంచి పండితుడు, బైబిల్ పండితుడు ఇలా అంటాడు, మీరు కోరుకునేది పొందడం కాదు, దేవుడు మీకు ఇవ్వాలనుకునేది కోరుకోవడం సంతృప్తికరమైన జీవితం అని అంటాడు ఆయన. మనం కోరిక మీద కోరికని కలిగి ఉండడం, కోరిక నెరవేర్చబడుతుంది, అప్పటి వరకు తృప్తి పొందుతాం, మళ్ళీ కోరికని కలిగి ఉంటాం. కానీ అది కాదు మనం కోరుకోవాల్సింది. మనము దేవుడు మనకి ఏది ఇవ్వాలనుకుంటున్నాడో అది కోరుకోవడం మనకు కావాలి, అదే సంతృప్తి. ఇటువంటి విధానం సంతృప్తికరమైన జీవితంలోనే ఉంటుంది అని మనం గమనించాలి. ఈరోజు మనం సంతృప్తికరమైన జీవితం గురించి తెలుసుకుందాం. సంతృప్తికరమైన జీవితం గురించి తెలుసుకుందాం. అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీ సంఘానికి పత్రికను రాస్తూ చాలా విషయాలను గురించి ఆయన థ్యాంక్ యూ చెప్పాక, కృతజ్ఞతలు చెప్పాక, వారిని అభినందించాక, వారిని కొన్ని విషయాలలో హెచ్చరించాక, కొన్ని విషయాల్లో ప్రోత్సహించాక, ఆయన మాట్లాడుతూ వచ్చి స్థిరంగా నిలబడడం ఎలా అనే దానిపై ఆచరణాత్మకమైన సూచనలను ఇచ్చాక, దేవుని సమృద్ధి ద్వారా కలిగే సంతృప్తికరమైన జీవితం గురించి మరియు ఫిలిప్పీ సంఘం తన అవసరం మాటికి తీర్చుటకు చూపిన శ్రద్ధ దేవుని దృష్టికి అంగీకారమైనదని వారికి వందనాలు చెప్తూ చివరిగా ఈ పత్రికను ఆయన వందన ఆశీర్వచనాలతో ముగించడం, వందనాలు చెప్పి ఆశీర్వదించి ఆ వీడుకోలు మాటలతో ఈ పత్రికను ముగించడం, పత్రికను ఇంకా ఆపేయడం మనము ఈ భాగంలో చూస్తాం. మనం 11వ వచనాన్ని గమనించినప్పుడు, 11వ వచనం 2వ భాగం గమనించినప్పుడు అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీ సంఘంతో చెప్తాడు. ఏమంటాడంటే, నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి నేర్చుకొని ఉన్నానని పౌలు గారు అంటాడు. ఇక్కడ మనం కొంచెం ఆగి ఆలోచిద్దాం. తృప్తికి సంతృప్తికి తేడా ఏంటి? తృప్తికి సంతృప్తికి తేడా ఏంటి? నిజానికి ఈ రెండు పదాలు దాదాపు ఒకేలా కనిపించిన వాటి మధ్య చిన్న తేడా ఉంది, ఒక సూక్ష్మమైన తేడా ఉంది. తృప్తి అనేది ఒక నిర్దిష్టమైన కోరిక లేదా అవసరం తీరినప్పుడు కలిగే భావన. ఉదాహరణకి ఆకలిగా ఉన్నప్పుడు భోజనం చేస్తే కలిగేది
తృప్తి. దాహం వేసినప్పుడు నీళ్ళు తాగితే కలిగేది తృప్తి. ఇట్లా చాలా ఉంటాయి. ఇంకా ఈ తృప్తి అనేది తాత్కాలికమైనది, ఇది టెంపరీగానే ఉంటది, శాశ్వతంగా ఉండేది కాదు. ఇది భౌతికమైనది, ఇది శరీరానికి సంబంధించింది. ఈ తృప్తి అనేది తక్షణ ఫలితం ద్వారా కలిగే భావన, అంటే ఏదైనా తినడం ద్వారా కలిగే తృప్తి వెంటనే కలుగుతుంది భావన, కానీ ఇది ఎక్కువసేపు ఉండదు. సంతృప్తి అనేది పరిస్థితులు ఏమైనప్పటికీ దేవుని కృపపై ఆధారపడడం. ఉదాహరణకి దేవుడిచ్చిన దాంట్లో సంతోషించడం, దేవునిపై ఆధారపడుతూ ఎక్కువ కావాలని ఆశించకుండా ఉండటం, ఎల్లప్పుడూ ఇతరులతో పోల్చుకోకుండా జీవితం పట్ల దేవుని ఉద్దేశం అంటూ కలిగి ఉండటం సంతృప్తి. తృప్తి అనేది లోక సంబంధమైనది అయితే సంతృప్తి అనేది ఆత్మ సంబంధమైనది. తృప్తి అనేది శరీరానికి సంబంధించింది అయితే సంతృప్తి అనేది అంతరంగ స్వభావానికి సంబంధించింది. అందుకే పౌలు గారు అన్నాడు, నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకొని ఉన్నాను. ఈ సంతృప్తి అకస్మాత్తుగా మన జీవితంలోకి రాదు. ఈ సంతృప్తిని మనము అలవాటు చేసుకోవాలి, అలవర్చుకోవాలి, దాన్ని అభ్యాసం చేయాలి, దాన్ని మనం నేర్చుకొని దాని విషయంలో ప్రయాసపడితేనే ఆ సంతృప్తిని మనం కలిగి ఉండగలుగుతాం. అదేదో పైనుంచి ఊడిపడి మన పైన పడదు అనేది మనం గుర్తుంచుకోవాలి. 10, 11, 12 వచనాలు, 13 వచనాలు మనం గమనిస్తే అక్కడ ఆయన అంటాడు, నన్ను గురించి మీరు ఇన్నాళ్ళకు మరలా యోచన చేయసాగితిరని ప్రభువునందు మిక్కిలి సంతోషించితిని. ఆ విషయంలో మీరు ఆలోచన చేసి ఉంటే కానీ తగిన సమయం మీకు దొరకలేదు. నాకు కొదువు ఉందని నేను ఇట్లా చెప్పట్లా. నేను ఎట్లున్నా, ఏ స్థితిలో ఉన్నా, ఎక్కడున్నా నేను సంతృప్తిని కలిగి ఉండడం నేర్చుకున్నాను. నన్ను బలపరచు అని అందే నేను సమస్తమును చేయగలను అనే మాటలు పౌలు గారు మాట్లాడడం మనం చూడొచ్చు. మీకు ఇలా అర్థం చేయించడానికి ప్రయత్నం చేస్తాను. ఒకానొక సమయంలో ఫిలిప్పి సంఘం తప్ప మరి ఎవరు పౌలు గారి అవసరతలో నిలవబడిన వారు కాదు. ఫిలిప్పి సంఘం స్థాపించబడిన దాదాపు 10 సంవత్సరాలు గడిచాయి. పౌలు గారు ఫిలిప్పి సంఘం నుండి బయలుదేరి తెస్సలోనిక, బెరియా, మాసిదోనియా ప్రాంతాల్లో పరిచర్య చేయడానికి వెళ్ళినప్పుడు ఫిలిప్పి సంఘం అంతా అతనికి సహాయం చేశారు. ఆయన ఇక్కడ మాత్రమే కదా, దక్షిణ అకాయలో, కొరంతిలో పరిచర్య చేస్తున్నప్పుడు కూడా ఫిలిప్పి సంఘం యొక్క సహాయం కొనసాగింది. ఫిలిప్పి సంఘం పౌలు గారితో నిలవబడింది. ఈ విషయాలు మన అపోస్తల కార్యముల గ్రంథం 17వ అధ్యాయం 18వ అధ్యాయంలో మనం గమనించవచ్చు. ఇట్లా సంవత్సరాలు గడిచే కొద్దీ వారు పౌలు గురించి ఎక్కువగా ఆందోళన చెందుతున్నారు, టెన్షన్స్ తీసుకుంటున్నారు, ఎక్కువగా ఆలోచిస్తున్నారు. ఇప్పటిదాకా మేము ఆయనకు సహాయం చేసాము, ఇప్పటిదాకా ఆయనతో మేము నిలబడ్డాము, ఇంకా ఆయన సువార్త ప్రయాణంలో ముందుకు వెళ్తున్నప్పుడు తన పరిస్థితులు ఎలా ఉన్నాయి, తన అవసరతలు ఎలా తీరుతున్నాయి అని దాని గురించి వాళ్ళు ఎక్కువగా ఆలోచించి టెన్షన్స్ తీసుకోవడం ప్రారంభించారు, ఎక్కువగా ఆందోళన చెందారు. ఆ తర్వాత పౌలు గారి యొక్క అవసరతలు వాళ్ళకు తెలియకనో, లేకపోతే వాళ్ళకు కలిగిన పేదరికం వల్లనో, లేకపోతే సహాయం చేయడానికి అవకాశం దొరకకనో పౌలు గారి గురించి ఫిలిప్పి సంఘం మళ్ళీ నిలబడలేకపోయింది. బహుశా ఆ కారణం చేత పౌలు గారు ఇన్ని రోజులైన తర్వాత అనే మాట మాట్లాడడం మనం చూడొచ్చు. 10వ వచనంలో మీరు ఇన్నాళ్లకు అనే మాట మాట్లాడాడు కదా, బహుశా ఇందుకే మీరు ఇన్నాళ్లకు మళ్ళీ నా గురించి ఆలోచన చేస్తున్నారని నాకు తెలిసినప్పుడు, నేను విన్నప్పుడు మిమ్మల్ని బట్టి నేను ప్రభువునందు సంతోషిస్తున్నాను, మిమ్మల్ని బట్టి నేను చాలా సంతోషిస్తున్నాను అని పౌలు గారు చెప్పడం మనం చూడొచ్చు. ప్రభువునందు సంతోషిస్తున్నాను అనడం వల్ల పౌలు గారు నాకు అవసరం ఉంది, నాకు సహాయం చేయండి అని అడగడం లేదు ఇక్కడ. కానీ ఆయన ఈ మాట చెప్తూ ఏమంటాడంటే, నేను ఏ స్థితిలో ఉన్నా సంతృప్తి కలిగి ఉండడం నేర్చుకున్నా అనే విషయాన్ని సంఘానికి చెప్తున్నాడు.
13వ వచనంలో ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చి అకస్మాత్తుగా ఏమంటాడో తెలుసా? నన్ను బలపరచువాని అందే నేను సమస్తమును చేయగలను. ఈ మాటను చాలా మంది తప్పుడుగా దీన్ని వాడుకుంటారు. దేవుడు నన్ను బలపరుస్తాడు కాబట్టి నేను సాతాను బంధిస్తే వాడు బంధించబడతాడు, రోగాలను బంధిస్తే రోగాలు బంధించబడతాయి, రోగాలు నయమైతే నన్ను బలపరచు వాణి అందు నేను సమస్తం చేయగలుగుతాను కాబట్టి ఇదిగో మీరు భౌతికంగా ఆశీర్వదించబడతారని దీన్ని చాలా మంది తప్పుడుగా వాడుకోవడం చూస్తాం. నిజానికి పౌలు గారు నన్ను బలపరచు వాణి అందే నేను సమస్తమును చేయగలను అనే మాట చెప్పినప్పుడు నేను కలిగి ఉన్న ఈ సంతృప్తి, నేను నేర్చుకున్న ఈ సంతృప్తికరమైన జీవితం నేను ఏదో చేయడం వల్ల నాకు దక్కలేదు, ప్రభువు నన్ను బలపరచడం ద్వారా మాత్రమే సాధ్యమైంది అని ఆయన చెప్తున్నాడు. ఈ సంతృప్తి నా ప్రయాస వల్ల నాకు దొరికింది అనుకుంటున్నారా మీరు? కాదు. ఈ సంతృప్తి ప్రభువు నన్ను బలపరచడం వల్ల, ప్రభువు నాకు సహాయం చేయడం వల్ల, ప్రభు తన కృపను నా పైన ఉంచడం వల్ల ఇది సాధ్యమైంది. ప్రభు కృప పైన నేను ఆధారపడడం వల్ల ఇది సాధ్యమైంది అనే మాటను మనం గమనించవచ్చు. ఆ ఆలోచన మనం చూడొచ్చు. దీన్ని బట్టి గమనిస్తే పౌలు గారి పరిస్థితి ఎట్లా ఉన్నా ప్రభు కృపపై తన జీవితం ఎలా ఆధారపడిందో మనకు కనిపిస్తుంది. సంతృప్తికరమైన జీవితం ఏం చేస్తుందంటే ప్రభు కృపపై ఆధారపడుతుంది. 13వ వచనం మనం గమనించినప్పుడు పౌలు దేవుని సార్వభౌమ అధికారం పట్ల ఉంచిన నమ్మకాన్ని ఆ వచనం ప్రతిబింబిస్తుంది. దేవుడు తన అవసరాలను తీర్చడానికి తగిన సమయంలో అన్నిటిని చక్కబెడతాడని పౌలు గారికి ఖచ్చితంగా తెలుసు. అందుకే పౌలు గారికి ఎటువంటి ఆందోళన లేదు, ఆయన ఏ విషయంలో భయాందోళనకు గురి కాలేదు, ఆయనకు టెన్షన్స్ లేవు, ప్రజలను మోసగించడానికి ప్రయత్నించలేదు, పరిస్థితులను తన చేతుల్లోకి తీసుకోవడానికి ప్రయత్నించలేదు, పరిస్థితులను అదుపు చేయడానికి ఆయన ప్రయత్నించలేదు. దేవుని కృపపై ఆయన ఆధారపడ్డాడు. ఎందుకంటే జీవితంలోని ప్రతి సమయము, ప్రతి సందర్భము, ప్రతి పరిస్థితులు అన్ని సర్వోన్నతుడైన దేవుని ద్వారా నియంత్రించబడుతున్నాయి, కంట్రోల్ చేయబడుతున్నాయి అన్న సంగతి అపోస్తలుడైన పౌలు గారికి తెలుసు. కాబట్టి పౌలు సంతృప్తిని కలిగి ఉన్నాడు. అందుకే ఎఫెసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 11-12 వచనాలు కలిసే ఉంటాయి. దాంట్లో చివరి మాటను మనం చదివితే పౌలు గారు తను ఎటువంటి సంతృప్తిని కలిగి ఉన్నాడో, ఎలా కలిగి ఉన్నాడో ఆ మాట చదవడం ద్వారా మనం గమనించవచ్చు. ఆయన తన చిత్తానుసారంగా చేసిన నిర్ణయం చొప్పున సమస్త కార్యములను జరిగించుచున్నాడు అంటాడు. దేవుడు చూసుకుంటున్నాడు, దేవుడిని కంట్రోల్లో ఉన్నాయన్ని, దేవుడు అన్నిటిని నియంత్రిస్తున్నాడు, నాకు టెన్షన్స్ ఎందుకు ఇంకా అని దాన్ని బట్టి ఆయన సంతృప్తి పడ్డం మనం చూస్తాం. దేవుని ప్రేమించే వారికి, ఆయన ఉద్దేశం ప్రకారం పిలువబడిన వారికి మేలు కోసం సమస్తము సమకూడి జరుగుతున్నాయనే సంగతి కూడా పౌలు గారికి తెలుసు. అందుకే ఆయన సంతృప్తిని కలిగి ఉన్నాడు. అందుకే ఆయన ప్రభు కృపపై అంతగా ఆధారపడ్డాడు. ఆయన పైన ఎంతగా ఆధారపడ్డాడనంటే కొన్ని సార్లు ఆయనకు సహాయం దొరకలేదు, కొన్ని సార్లు ఆయన భయంకరమైన పరిస్థితుల గుండా వెళ్ళాడు, కొన్ని సార్లు ఆయన సువార్త పరిచర్య నిమిత్తము సముద్రాల మీద ప్రయాణం చేస్తున్నప్పుడు ఓడలు బద్దలై ఆయన సముద్రంలో పడిపోవడం వంటివి జరిగాయి. ఆయన కొట్టబడ్డాడు, నడివీధుల్లో ఈడవబడ్డాడు, ఆయన చెరసాల్లో వేయబడ్డాడు, అన్యాయపు విచారణను ఆయన ఎదుర్కొన్నాడు పౌలు గారు. ఇన్ని ఆయన జీవితంలో జరిగినా కూడా ఆయన జీవితంలో సంతృప్తి అనేది ఉంది. తను మరొకటి ఆశించలేదు. దేవుడు తన జీవితం పట్ల ఏం ఉద్దేశించాడో ఆ ఉద్దేశించిన దాన్ని మాత్రమే ఆయన కోరుకున్నాడు. ప్రభు కృపపై ఆధారపడ్డాడు. నన్ను ఈ మాట చెప్పనివ్వండి, ప్రభు కృపపై నమ్మకంగా ఆధారపడడం మన సంతృప్తికి పునాది. మనం ఆయన కృపపై ఆధారపడలేదనుకోండి, మనం సంతృప్తి కలిగిన జీవితాన్ని జీవించడం
సాధ్యం కాదు. మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎక్కడికి వెళ్ళినా, ఇంకేమేం చేసినా కూడా సంతృప్తి కలిగి ఉండడం అనేది సాధ్యం కాదండి. మనం సరే దేవుని కృపపై ఎలా ఆధారపడాలి? సంతృప్తి కలిగి ఉన్న జీవితం, సంతృప్తికరమైన జీవితం ప్రభు కృపపై ఆధారపడుతుందని మనం చూస్తున్నాం కదా. ఎలా ఆధారపడాలి? ప్రభు కృపపై ఎలా ఆధారపడాలి? పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 6-7 వచనాలు మనం చదివితే పేతురు గారు అంటాడు, దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై యునుడి. ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన పైన వెయ్యండి అని అంటాడు. మీరు ప్రభువుకు లోబడండి, మీ ప్రతి చింతను దేవుని పైన పెట్టండి. ఆయన మిమ్మల్ని పట్టించుకుంటుండు, ఆయన మీ పట్ల శ్రద్ధ చూపిస్తున్నాడు, ఆయన మిమ్మల్ని గురించి లక్ష్యం చేయుచున్నాడు, మీరు చింతించకండి అని పేతురు గారు తన పత్రికలో రాయడం మనం చూస్తున్నాం. దేవుని కృపపై ఎలా ఆధారపడగలమనంటే ప్రభువుకు లోపడడం మనం చేయాలి. ప్రభువుకు లోపడితే ఇదిగో దేవుని కృపపై మనం ఆధారపడగలుగుతాం. మన చింతను, మన ప్రతి చింతను దేవునిపై పెట్టడం ద్వారా కూడా మనం ప్రభు కృపపై ఆధారపడతాం. ఆయనకు లోబడకుండా మన ప్రతి చింతను దేవుడే చూసుకుంటాడు అని ఆలోచించకుండా, గమనించకుండా, ఆ చింతను ఆయన పైన ఉంచకుండా మనము దేవుని కృపపై ఆధారపడడం సాధ్యమయ్యేది కాదు, సాధ్యం అవ్వదండి. దేవుని కృపపై మనం ఎలా ఆధారపడగలము? మనం మత్తయి సువార్త 6వ అధ్యాయం మనం చదువుకుంటూ వచ్చామనుకోండి, కొంచెం కిందికి వచ్చి చదువుకుంటూ వస్తే ఆయన ఏం తినాలి, ఏం తాగాలి, ఏం ధరించాలి, ఏం చేయాలని వాటి గురించి మీరు చింతించొద్దని అంటాడు యేసు ప్రభు వారు. లోకం కలవరపడుతుంది వీటి గురించి, లోకం చింతిస్తుంది దీని గురించి. కానీ మనకేం కావాలో ఎవరికి తెలుసు? మన దేవునికి తెలుసు. అందుకే మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనంలో ప్రభు అంటాడు, సాక్షాత్తు దేవుడే అంటాడు, మన రాజు అంటాడు, ఏమంటాడు తెలుసా? ఆయన రాజ్యమును నీతిని మొదట వెతకండి. ఆయన రాజ్యమును నీతిని మనం మొదట వెతికితే, వాటిలో ఎదగడంపై దృష్టి పెడితే దేవుడు మన ప్రతి ప్రాథమిక భౌతిక అవసరాలను తీరుస్తానని వాగ్దానం చేశాడు. చేయాల్సిన పని ఏంటి? ఆయన రాజ్యమును, ఆయన నీతిని వెదకడం, వాటిలో ఎదగడం పైన మనం దృష్టి పెట్టడం. ఆ పని చేసామనుకోండి దేవుడు మనకు కావాల్సినవి, తన చిత్తంలో మనకి ఏవి ఇవ్వాలనుకుంటున్నాడో, మనకి ఏవి అవసరమో అవి మనకు దయచేస్తాడు. మన భౌతిక అవసరతలను తన చిత్తానుసారంగా తీరుస్తాడు. ఆయన మనకు వాగ్దానం చేశాడు. ఆయన మనకు మాట ఇచ్చాడు. ఆయన మార్పు లేని దేవుడు, ఆయన నమ్మదగిన దేవుడు, ఆయన అబద్ధం ఆడినవాడు. ఆయన మన ప్రాథమిక భౌతిక అవసరాలను తీరుస్తాడు. ఎప్పుడు? ఆయన రాజ్యమును, ఆయన నీతిని మనం వెతికినప్పుడు. వెతకడం అంటే దృష్టి పెట్టడం. ఆయన రాజ్యం ఏంటి? ఆయన నీతి ఎక్కడుంటుంది? ఆ రాజ్యము, ఆయన నీతి, ఆ ప్రభువే. ఆయనకు వేరుగా ఆ రాజ్యం లేదు, ఆయనకు వేరుగా ఆ నీతి లేదు. మనం ప్రభువుపై దృష్టి ఉంచడం ద్వారా మన చూపులు, మన ఆలోచనలు, మన మనస్సు, మన జీవితం అంతా కూడా ఇదిగో ప్రభు పైన దృష్టి పెట్టడం ద్వారా, ఆయనను చూడడం ద్వారా, ఆయన గురించి ఆలోచించడం ద్వారా, ఆయన గురించి మనం నేర్చుకుంటూ ఎదగడం ద్వారా మాత్రమే దేవుని కృపపై మనం ఆధారపడగలం. మనం ఆయన పైన దృష్టి ఉంచితే మనకి ఏది కావాలంటే అది ఇస్తాడని కాదు, మన దురాశను కాదు, మన అవసరాలు తీరుస్తాడని ఆయన వాగ్దానం చేశాడని మనం గమనించాలి. పరిస్థితులు ఎట్లున్నా సరే, తినడానికి తిండి దొరకకపోయినా, కట్టుకోవడానికి మనకు బట్టలు లేకపోయినా, ఉండడానికి మంచి నివాసం మనకు దొరకకపోయినా, ఇంకో మాట మన అనారోగ్యం పోయి మనకు మంచి ఆరోగ్యం అందకపోయినా, మన సమస్యలన్నీ మన
కట్టిన చావు మన ముందున్న ప్రభువుకు లోబడడం, మన ప్రతి చింతను దేవుని పైన పెట్టడం, ప్రభుపై దృష్టి ఉంచడం వల్ల మనం దేవుని కృపపై ఆధారపడగలుగుతామండి. అంతేకాకుండా యేసయ్యనే నాకు సర్వస్వం, నాకు చాలినవాడు అనే హృదయం ఉన్నప్పుడు మనం దేవుని కృపపై మనం ఆధారపడగలం. అందుకే పౌలు గారు అంటున్నారు 13వ వచనంలో, నన్ను బలపరచువాని అందే నేను సమస్తమును చేయగలను. ఆయన నన్ను బలపరిస్తే ఐ కెన్ డూ ఎవ్రీథింగ్ అంటాడు. నేను ఏదైనా చేయగలుగుతానన్న మాట ఆయన చెప్పడం, ఆయన సాక్ష్యం ఇవ్వడం చూడండి ఎంత అద్భుతంగా ఉందో. నన్ను బలపరచువాని అంటే నేను సమస్తము చేయగలను అన్నప్పుడు ఇది లోకంలో మనకు దొరికే విజయానికి ప్రేరేపణ ఇచ్చే నినాదం కాదు. యేసయ్య కృప ప్రతి పరిస్థితిలో, ప్రతి అవసరతలో, ప్రతి ప్రతికూలతలో, లేమిలో గాని కలిమిలో గాని సరిపోతుందని ప్రకటించే సత్యం ఇది. మన అత్యవసరమైన అవసరత దేవునితో సమాధాన పడడం ప్రభువైన యేసుక్రీస్తులో తీర్చబడింది. ఈ సంధి చేయడానికి సాక్షాత్తు దేవుడే శరీరాన్ని అదనంగా దాల్చుకొని ఈ లోకంలోకి వచ్చి ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడు కనుక అటువంటి గొప్ప రక్షకుని కృపపై ఆధారపడుతూ మనం సంతృప్తికరమైన జీవితాన్ని కలిగి ఉండగలం. నన్ను ఇలా ప్రోత్సహించనివ్వండి. దేవుని ముందు మీ బలహీనతలను ఒప్పుకోండి, రోజు ఒప్పుకోండి. ప్రతి ఉదయం మీరు ప్రార్థనలో ప్రభువా నీ కృప లేకుండా నేను సంతృప్తితో కూడిన జీవితాన్ని జీవించలేను అని ఒప్పుకోవడం ప్రారంభించండి. ఇది మీలో వినయాన్ని, ఆయన మీద ఆధారపడటాన్ని అభివృద్ధి చేస్తుంది, పెంపొందిస్తుంది. సువార్తను తెలుసుకోండి. సువార్తను గురించిన జ్ఞానంలో ఎదగండి. యేసుక్రీస్తు ప్రభువారు మీ పట్ల దృష్టి ఉంచి ఆయన ఏ కార్యమైతే జరిగించాడో దాని గురించినటువంటి మంచి జ్ఞానంలో ఎదగండి, దాంట్లో ఫలించండి. ఆ సువార్తలో మీరు ఎప్పటికీ నిలవబడండి. ఆ సువార్తలో మీ జీవితాలు కట్టబడుతూ ఉంటే, ఆ సువార్త ద్వారా మీ జీవితం కొనసాగుతూ ఉంటే, ఆ సువార్త అంటే ఏంటో మీకు అర్థమవుతే, ఆ సువార్త ద్వారా మీలో ఉన్న ప్రతి దురాశతో పోరాడండి. ప్రతి క్షణం దేవుని కృప మీకు ఎంత అవసరమో గుర్తు చేసుకోండి. మనం మొదటిగా సంతృప్తికరమైన జీవితం ప్రభు కృపపై ఆధారపడుతుందని చూసాం. ఇప్పుడు రెండవదిగా చూద్దాం. 14వ వచనం నుండి 20వ వచనం వరకు నేను మీ కొరకు చదువుతాను, మీరు గమనించండి. 14వ వచనం చదువుతున్నాను. అయినను నా శ్రమలో మీరు పాలు పుచ్చుకొనినది మంచి పని. ఫిలిప్పీయులారా, సువార్తను నేను బోధింపనారంభించి మాసిదోనియ నుండి వచ్చినప్పుడు రుచి విషయంలోనూ పుచ్చుకునే విషయంలోనూ మీరు తప్ప ఏ సంగపు వారు నాతో పాలివారు కాలేదని మీకే తెలియదు. ఏలయనగా తెస్సలోనికలో కూడా మీరు మాటి మాటికి నా అవసరమును తీర్చుటకు సహాయం చేసితిరి. నేను ఈవిని అపేక్షించి ఇలాగ చెప్పడం లేదు, కానీ మీ లెక్కకు విస్తార ఫలం రావాలని అపేక్షించి చెప్పుచున్నాను. నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది. మీరు పంపిన వస్తువులు ఎపఫ్రోదితు వలన పుచ్చుకొని ఏమీ తక్కువ లేక ఉన్నను. అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టమునైన యాగమునై ఉన్నవి కాగా, దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. మన తండ్రి అయిన దేవునికి యుగ యుగములకు మహిమ కలుగును గాక. ఆమేన్. తను ఏ స్థితిలో ఉన్నానో దేవుని కృపపై ఆధారపడడం నేర్చుకున్న విషయం చెప్పాక, సువార్త పనిలో ఫిలిప్పీ సంఘం తనకు మాటి మాటికి సహాయం చేయడం గుర్తు చేస్తూ వారిని మెచ్చుకుంటున్నాను. ఆయన శ్రమలను 14వ వచనం మనం గమనిస్తే, నా శ్రమలలో మీరు పాల్పంచుకున్నారు. ఏ సంఘం నాతో నిలవబడినప్పుడు మీరు నాతో నిలవబడ్డారు. నా అవసరాలను మాటి మాటికి తీర్చారు. మీరు ఎపఫ్రోదితు వలన నాకు సహాయం పంపించారు. వాటి వల్ల నేను ఏం తక్కువ లేకుండా, మీరు నా కొరకు నిలవబడడం, దేవుని పని కొరకు నిలవబడడం
దేవునికి ఇష్టమైన యాగంగా ఉంది. ఇదిగో ఉందని బట్టి ఆయనకు యుగ యుగములు మహిమ కలుగును గాక అని వీటన్నిటిని చెప్తూ వాళ్ళకి థ్యాంక్ యూ చెప్పడం, వాళ్ళని మెచ్చుకోవడం, వాళ్ళని అభినందించడం పౌలు గారు ఇక్కడ చేస్తున్నాడు. ఫిలిప్పి సంఘం నుండి ఏదో అందాలని పౌలు వారిని మెచ్చుకోవడం లేదు, వాళ్ళని అభినందించడం లేదు, కానీ వారు చేసిన సహాయానికి దేవుని నుండి ప్రతిఫలం ఉందని చెబుతూ ఎపోప్రొదీతు వలన మీరు పంపిన సహాయం వల్ల నేను ఏమీ తక్కువ లేకుండా సమృద్ధిని సంతృప్తిని కలిగి ఉన్నాను అని వారికి తెలియజేస్తున్నాను. దాతృత్వ హృదయంతో పౌలు గారితో సువార్త పనిలో ఫిలిప్పి సంఘం భాగస్వామ్యం కలిగి ఉండడం, సువార్త పనిలో పౌలు గారితో ఫిలిప్పి సంఘం పాలు పంచుకోవడం దేవునికి ఇష్టమైనదని పౌలు గారు చెప్తున్నారు. ఇక్కడ ఇవ్వడం కాదు, పాలు పంచుకోవడం వల్ల దేవుడు దాన్ని ఇష్టమైనదిగా చూస్తున్నాడు. కేవలం ఇష్టమైనది అంటున్నాడు కాదు, దేవునికి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టమునైన యాగము అంటాడు. దేవునికి చాలా ప్రీతికరం. ఆ సువాసన ద్వారా ఆయన ఎంతగా దాన్ని ఆస్వాదిస్తున్నాడో తెలుసా, దాన్ని ఇష్టపడేంతగా ఆస్వాదిస్తున్నాడు. అట్లుంది మీరు నిలవబడ్డం, మీరు సువార్త పనిలో పాలు పంచుకోవడం అన్న మాట ఇక్కడ పౌలు గారు చెప్తున్నాడు. ఫిలిప్పి సంఘం వాళ్ళ దగ్గర బాగా సొమ్ము ఉన్నప్పుడు కాదు సహాయం చేసింది తెలుసా, వారు పేదరికంలో ఉంటూనే ఇచ్చే హృదయంతో దేవుని పనిలో పాలు పంచుకున్నారు. ఉన్నప్పుడు కాదు, లేనప్పుడు దేంట్లో పాలు పంచుకున్నారు? వాళ్ళు దేంట్లో పాలు పంచుకున్నారు? సువార్త పనిలో వాళ్ళు భాగస్వామ్యం కలిగి ఉన్నారు, పాలు పంచుకున్నారు. సంతృప్తికరమైన జీవితం సువార్త పనిలో భాగస్వామ్యం కలిగి ఉంటుంది. మనం 14 నుండి 20 వచనాలు గమనిస్తే ఈ మాటల వెనకల ఉద్దేశం పేదరికంలో కూడా ఫిలిప్పి సంఘం సువార్త పనిలో పాలు పంచుకుంది. ఇదండి సంతృప్తికరమైన జీవితం అంటే. సువార్త పనికి ఇవ్వడంలో ఫిలిప్పి సంఘం యొక్క సమర్పణ గురించి పౌలు గారు సాక్ష్యం ఇస్తున్నాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 1వ వచనం నుండి 5 వచనాలను మనం గమనిస్తే అక్కడ ఫిలిప్పి సంఘం, మాసిదోనియాలో ఉన్నటువంటి సంఘములు ఎలా ఇవ్వడం విషయంలో, సువార్త పనికి సహాయం అందించడం విషయంలో ఎటువంటి సమర్పణ కలిగి ఉన్నారో మనం చూస్తాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 1వ వచనం మనం గమనిస్తే, సహోదరులారా, మాసిదోనియా సంఘములకు అనుగ్రహింపబడిన దేవుని కృపను గురించి మీకు తెలియజేస్తున్నాను. ఈ ముచ్చట ఎవరికి చెప్తున్నాడు? ఆయన కొరింథీ సంఘానికి చెప్తున్నాడు. ఎవరి గురించి? మాసిదోనియాలో ఉన్న సంఘముల గురించి చెప్తున్నాడు. వాళ్ళు ఇవ్వడంలో దేవుని పనికి ఇవ్వడంలో వారి సమర్పణ గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. ఈ మాసిదోనియాలో ఏ సంఘాలు ఉన్నాయి, ఏ ప్రాంతాలు ఉన్నాయి? మాసిదోనియా ప్రాంతంలో ఫిలిప్పి ఉంది, తెస్సలోనికా ఉంది, బెరాయా అనే ప్రాంతాలు ఉన్నాయి. ఇదిగో ఇక్కడున్న సంఘము ఇవ్వడంలో సమర్పణ కలిగి ఉన్నారు, ఇచ్చే హృదయాన్ని కలిగి ఉన్నారు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 2వ వచనాన్ని మనం గమనిస్తే, వారు బహు శ్రమల వల్ల పరీక్షింపబడగా, వాళ్ళకి శ్రమలు ఉన్నాయి, పరిస్థితులు మంచిగున్నాయి, వాళ్ళకి శ్రమలు ఉన్నాయి. ఆ శ్రమలను కూడా వాళ్ళు అత్యధికంగా సంతోషిస్తున్నారు. మా దేవుని కొరకు, మా దేవుని పని కొరకు ఆయన యందు విశ్వాసం ఉంచినందుకు మాకు ఈ శ్రమలు కలుగుతున్నాయని వాటిని బట్టే ఇంకా సంతోషపడ్డారు, కానీ దుఃఖపడలేదు. అటువంటి శ్రమలు ఉంటుండగా వాళ్ళ పరిస్థితులు ఇంకెట్లానో తెలుసా? వాళ్ళు నిరుపేదలు. మరియు వారు నిరుపేదలైన వారి దాతృత్వం బహుగా శ్రమలు ఉన్నాయి. ఒకవైపు వాళ్ళు కఠినమైన పేదరికాన్ని అనుభవిస్తున్నారు.
ఉన్నాయా? దేవుని నమ్మినందుకు, ఆయన 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 కోసం నిలబడుతున్నందుకు శ్రమలు వస్తున్నాయి. బతకడానికి వాళ్ళ పరిస్థితులు బాగాలేవు. భయంకరమైన పేదరికం గుండా వారు వెళ్తున్నారు. అయినా వాళ్ళు ఏం చేశారు? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8:3-4 వచనం మనం చదివితే, ఈ కృప విషయంలో, పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాలు పొందు విషయంలో మీకు అర్థమవుతుందా? పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాలు పొందు విషయంలోను మనపూర్వకంగా మమ్మను వేడుకొనుచు, వారు తమ సామర్థ్యము కొలదియే గాక సామర్థ్యం కంటే ఎక్కువగాను తామంతట తామే ఇచ్చిరని మీకు కొరింథీ సంఘంతో చెప్తున్నాడు. వాళ్ళు నిరుపేదలు, వాళ్ళు శ్రమలు అనుభవిస్తున్నారు. మీకు అర్థమవుతుందా? మేము కూడా మీ పరిచర్యలో భాగమవుతాము, మేము కూడా మీతో పాలు పంచుకుంటాము. దయచేసి 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 ఇదిగో మీరు మా సొమ్మును వాడుకోండి, మా డబ్బును మీరు వాడుకోండి, మా కష్టాన్ని మీరు వాడుకోండి, మేము మీకోసం ఇస్తున్నాము, అది దేవుని పనికి మీరు వెచ్చించండి అని వేడుకున్నారు, బ్రతిమలాడారంట. ఏ టైంలో? ఉన్నప్పుడా? మాకు బాగా ఉన్నాయి, అవి పుచ్చిపట్టిపోతున్నాయి, ఇదిగో మీకు ఇస్తున్నాం వాడరు అన్నారా? లేదు. మేము సంతోషంగా ఉన్నాం, మేము సుఖపడుతున్నాం, మాకు అన్ని పరిస్థితులు బాగానే ఉన్నాయి, ఇదిగో వాడుకోండి అని చెప్పారా? లేదు. పరిస్థితులు బాగాలేవు. వాళ్ళకు వాళ్ళ పరిస్థితులు అంటే వాళ్ళు ఒకవైపు పేదరికాన్ని, ఇంకోవైపు శ్రమల్ని వారు అనుభవిస్తున్నారు. ఇచ్చేంత స్తోమత కూడా వాళ్ళకి లేదు. ఉందా? ఇచ్చేంత స్తోమత లేదు, వాళ్ళకి సామర్థ్యం లేదు. దేవుని పనికి ఇద్దామంటే కూడా వాళ్ళ దగ్గర చిల్లి కావాలని పరిస్థితి. కానీ వాళ్ళు ఎలా ఇచ్చారో నాకు తెలియదు, కానీ వాళ్ళకున్న స్తోమత కంటే ఇచ్చారు, స్తోమత కంటే ఎక్కువగా ఇచ్చారు దేవుని పనికి. పిసిని కొట్టితనం చూపించారా? మనం చూపిస్తాం పిసిని కొట్టితనం. మనము 10 రూపాయలు ఇచ్చి 10 రకాలుగా ఆలోచించే మనుషులం. మనం ఇవ్వడానికి 10 ఆలోచనలు చేస్తూ ఇయ్యాలా వద్దా మిగిలిన వాళ్ళు ఇచ్చినాక ఇద్దాంలే అనే రకమైన మనుషులం మనం. కానీ వాళ్ళకు స్తోమత లేదు ఇవ్వడానికి, కానీ వాళ్ళ స్తోమతకు మించి దేవుని పని కోసం ఇచ్చారు, సువార్త పని కోసం ఇచ్చారు. మీకు అర్థమవుతుందా? వాళ్ళ గురించి పౌలు సాక్ష్యం ఇస్తున్నాడు. కొరింథీ సంఘాన్ని ప్రోత్సహించడానికి ఇదిగో మాసిదోనియాలో ఉన్నటువంటి సంఘంల గురించి ఆయన సాక్ష్యం ఇస్తున్నాడు. అందులో ఫిలిప్పీ సంఘం కూడా ఉంది. వాళ్ళు అప్పగించుకున్నారు. 5వ వచనం చదివితే వాళ్ళు ప్రభువుకు అప్పగించుకున్నారు, దేవుని చిత్తం వలన దేవుని పనికి కూడా తమను తామే అప్పగించుకున్నారు. మీకు అర్థమవుతుందా? ఇంత చేస్తారని పౌలు కూడా తెలియదంట. వాళ్ళు ఇంత సమర్పణతో ఉంటారు, ఇంతగా చేస్తారని, వాళ్ళ స్తోమతకు మించి దేవుని పని కోసం నిలబడతారన్న సంగతి పౌలు కూడా ఊహించలేదు. ఏడవడానికి వారికి కారణాలు ఉన్నాయి. తీవ్రమైన శ్రమల ద్వారా పరీక్షించబడుతున్నారు. నిరుపేదలు, వారికి ఏమీ లేకపోయినా, వారు బలహీనులైన దేవుని పని కొరకు ఇచ్చే విషయంలో వాళ్ళంతటా వాళ్ళే ముందుకొచ్చి సువార్త పనికిచ్చారు. అందుకే పౌలు గారు దీనిని 18వ వచనం 2వ భాగంలో అంటాడు, మనోహరమైన సువాసన దేవునికి ప్రీతికరమును ఇష్టమైన యాగము అంటాడు. అసలు ఎంత అద్భుతంగా చెప్తున్నాడు! దేవుడు దీన్ని ఆస్వాదిస్తున్నాడు అంటే, అసలు దేవుడే దీన్ని అబ్బా ఏం పని చేస్తున్నారని అనే విధంగా ఆస్వాదిస్తున్నాడు అంటే దేవునికి ఎంత ఇష్టం కదా. పౌలు గారు ఫిలిప్పీ సంఘాన్ని ప్రోత్సహిస్తూ 4వ అధ్యాయం 19వ వచనంలో ఆయన ఏమంటాడో తెలుసా? 4వ అధ్యాయం 19వ వచనం మనం గమనిస్తే, కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తెలుసు ఆయనకి. ఫిలిప్పీ సంఘము పేదరికంలో ఉందన్న సంగతి తెలుసు. ఫిలిప్పీ సంఘము ఇచ్చే స్తోమత కలిగి లేదన్న సంగతి పౌలు గారికి తెలుసు. ఇదిగో ఇవన్నీ చెప్తూ ఆయన ఏమంటారు తెలుసా? దేవుడు తన ఐశ్వర్యం చొప్పున మీ అవసరాన్ని తీరుస్తాడు. మీకు కోరుకున్నవన్నీ దొరుకుతాయని కాదు,
మనకు లేదంటే వాళ్ళకి మనకి అవసరమని దేవునికి అనిపించినవన్నీ కూడా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున తీరుస్తాడు. మనం కోరుకున్నామని కాదు, మనకు అవసరమని దేవుడికి అనిపించినవన్నీ దేవుడు మనకిస్తాడు. అదే విషయాన్ని పౌలు గారు 4వ అధ్యాయం 19వ వచనంలో మాట్లాడుతూ సంఘాన్ని ప్రోత్సహించడం మనం చూస్తాం. మనం కూడా ఈ మాటల ద్వారా ఒకరికొకరం ప్రోత్సహించుకుందాం. చాలా అవసరం. దేవుడు తన అవసరాలను తీర్చడమే కాకుండా ఫిలిప్పీ సంఘం యొక్క అవసరాలను కూడా తీరుస్తాడని పౌలు గారు ఆలోచించినప్పుడు, పౌలు గారు దాన్ని గ్రహించినప్పుడు అకస్మాత్తుగా ఆయన అంటాడు, 20వ వచనం ఎంత అద్భుతంగా అంటాడు ఆ మాట. ఏమంటాడంటే, మన తండ్రి అయిన దేవునికి యుగ యుగములకు మహిమ కలుగును. ఎందుకు అంత సడన్ గా అన్నాడనంటే, నా అవసరాలు దేవుడు తీరుస్తున్నాడు. ఇదిగో పేదరికంలో ఉన్న వాళ్ళ అవసరాలను కూడా దేవుడు తీరుస్తున్నాడు. దేవుడు వాళ్ళకి అవసరం అనుకున్నవి అన్ని కూడా ఆయన తీర్చగలుగుతాడు. వాళ్ళకి అవసరం అనుకున్నవని తనకు అనిపించినవన్నీ కూడా దేవుడు తీరుస్తాడు అన్న సంగతి తనకు అర్థం కాగానే, దేవునికి మహిమ కలుగును గాక, సమస్తము దేవుని మహిమ కొరికే అని పౌలు గారు కృపతో నిండిన హృదయముతో అక్కడ స్పష్టం చేస్తున్నాడు. కాబట్టి ప్రియులారా, మన డబ్బు, మన సంపాదన, మన శ్రమ, మన సమయం అంతా దేవుని కోసం అని గుర్తుంచుకొని వాటిని మన దేవుని పని కొరికే వాడాలి. ఒకటి మర్చిపోకండి, ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వడం కాదు. మన సహాయము డబ్బుకు ప్రాధాన్యత ఇచ్చేవారికి ఇవ్వడం కాదు, పరిచర్యకు ప్రాధాన్యత ఇచ్చేవారికి మన ధనం, మన సమయం, మన శ్రమని ఇవ్వాలి. ఎవరు చేస్తారు? ఎవరి మనసు ఈ మనసును కలిగి ఉంటారా అంటే, సంతృప్తి కలిగిన వ్యక్తులు ఈ పని చేస్తారు. సంతృప్తి కలిగిన జీవితాలు మాత్రమే ఇటువంటి మనసును కలిగి ఉంటాయి. సంతృప్తి లేని జీవితాలు అసలు ప్రభువును ఎరిగిన జీవితాలు కాదని గుర్తుంచుకోవాలి. ఒక మాట చెప్పనివ్వండి, మిమ్మల్ని ప్రోత్సహించాలనుకుంటున్నాను. మీరు సువార్తను ప్రకటించే వారికి సహాయం చేస్తే మీరు కూడా సువార్త ప్రకటించినట్లే. వారికి మీరు సహాయకులు అవుతారు, సహకారులు అవుతారు. దేవుడు వారిని ఆశీర్వదించి దేవుడు వారికి ప్రతిఫలం దయచేస్తే ఆ ప్రతిఫలంలో మీకు కూడా పాలుంటుంది. అందుకే పౌలు గారు అన్నాడు, పౌలు గారు ఆయన ఈ విధంగా అంటాడు, ఏమంటాడు తెలుసా? మీ లెక్కకు విస్తార ఫలము రావాలని ఇదిగో ఈ విషయాలన్నీ చెప్తున్నాను అని అనడం మనం గమనించవచ్చు. మీరు చేయలేరు, చేసేవారికి సహాయం చేస్తే చేసినంత ఫలం మీకు దొరుకుతుంది. ఇది గుర్తుంచుకోండి. మనం పని కట్టుకొని దేవుని పని చేయడానికి వెళ్తామా? చేయలేం. కానీ అది చేసేవారికి మనం ఇవ్వగలిగినాం అనుకోండి, ఇవ్వగలిగితే దాంట్లో మనం పాలు పంచుకున్న వ్యక్తులం అవుతాం, దాంట్లో భాగస్వామ్యం పొందుకున్న వ్యక్తులం అవుతాం. ఎవరు పడితే వాళ్ళకి ఇవ్వాలా? కాదు కాదు, అది స్థానిక సంఘం ద్వారా మాత్రమే జరగాలి. సువార్త సంస్కృతి కలిగినటువంటి సంఘాల ద్వారా మాత్రమే అవి జరగాలండి. గ్రహింప సఖ్యం గాని సకల ఐశ్వర్యవంతుడైన యేసయ్య మన నిమిత్తం తన్ను తాను దరిద్రునిగా, దీనునిగా, రిక్తునిగా చేసుకున్నాడు. మరి మనం ఎంతగా ఆయన పని కోసం ఇవ్వాలో ఒకసారి ఆలోచిద్దాం. మనం ఎంతగా మన డబ్బును, మన సంపాదనను, మన శ్రమను, మన సమయాన్ని సువార్త పనిలో, దేవుని పనిలో పాలు పంచుకోవడానికి ముందుండాలో పరీక్షించుకుందాం ఒకసారి. అప్పట్లో నూనె దీపాలు ఉండేటి, గుర్తున్నాయా మీకు? నూనె దీపాలు, కరెంట్ లేకుండే కిరోసిన్ దీపాలు, నూనె పూసుకొని అంటించుకునే దీపాలు ఉండేటివి. ఆ దీపాలు ఎక్కువగా మనం వాడుకునే వాళ్ళం ఆ టైంలో కదా. నేను అప్పుడప్పుడే చూసిన వాటిని. మీకు ఎక్కువ తెలుసు, పెద్దవాళ్ళకి ఎక్కువ తెలుసు ఆ దీపాల గురించి. ఎక్కువ ఇంట్లో వాటికి చిన్న చిన్న దిగుళ్ళు ఉండేటివి. దాన్ని నూనె పోసి కొవ్వెత్తి పెట్టి దాన్ని అంటించి దిగుట్లో పెట్టేవాళ్ళు. అట్లా 4-5 దిగుట్లు ఉండేటివి. ఆ 4-5 దిగుట్లలో పెడితే ఆ వెలుతురు వచ్చేటివి కదా. అది మీకు జ్ఞాపకం ఉండి ఉంటుంది. ఎంత నూనె పోస్తే అంత వెలుగు వస్తుంది, అవునా కదా? ఎంత వెలుగు, ఎక్కువ వెలుగు రావాలంటే అంత ఎక్కువగా దీపంలో నూనె పోస్తేనే అది ఎక్కువగా వెలుగుతుంది, ఎక్కువ వెలుతురిస్తుంది. నూనె పోయకపోతే వెలగదు, వెలుతురు ఇవ్వదు, ఇల్లంతా చిమ్మ చీకటి మాయమైపోతుంది. నన్ను ఇలా ప్రోత్సహించనివ్వండి. ఈ పాపలోకంలో దేవుని సువార్త, ఆ సువార్త యొక్క వెలుగు ప్రకటింపబడాలంటే, ప్రచురించబడాలంటే, ప్రత్యక్షపరచబడాలంటే అంత ఎక్కువగా మనము
దేవుని పని కొరకు ఇవ్వడానికి ముందుండాలి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం 7వ వచనంలో పౌలు గారు అంటాడు, ఉత్సాహంగా ఇచ్చేవారిని దేవుడు ప్రేమించును. దేవుడు ఉత్సాహంగా ఇచ్చేవారిని ప్రేమించును. మనం ఉత్సాహంగా మనపూర్వకంగా సమర్పణతో కలిగి మనం ఇస్తే ఇదిగో దేవుని ప్రేమ అది క్రియారూపం దాలుస్తుంది మన జీవితంలో. నన్ను ఇలా ప్రోత్సహించనివ్వండి. సువార్త పనికి ఉద్దేశపూర్వకంగా త్యాగపూరితంగా ఆనందంగా ఇవ్వండి. స్థానిక సంఘం సువార్త సంస్కృతి కలిగిన సంఘాల ద్వారా తయారు చేయబడే నాయకులకు మీ సహాయం ఉపయోగపడుతుంది. ఆ సంఘాల నుంచి పంపబడే మిషనరులకు మీ సహాయం ఉపయోగపడుతుంది. ఆ సంఘం ద్వారా స్థాపించబడే మరొక సంఘానికి మీ సహాయం ఉపయోగపడుతుంది. ఆ సంఘం ద్వారా జరిగే తదితర పరిచర్యలకు మీ సహాయం ఉపయోగపడుతుంది. మిగిలిన పరిచర్యలు కుంటు పడకుండా మీ సహాయం వాటిని ముందుకు కొనసాగింపజేస్తారు. దయచేసి ఈ విషయాన్ని గుర్తుంచుకోండి. మీరు సువార్త పనికి ఇవ్వలేకపోతున్నారంటే యేసయ్య మీకోసం చేసిన శిలువ త్యాగం మీకు అర్థం కాలేదు. మీకోసం ఆయన కలవరి శిలువలో పెట్టిన ప్రాణం యొక్క విలువ మీకు అర్థం కాలేదు అనేది గుర్తుంచుకోండి. మొదటిగా సంతృప్తికరమైన జీవితం ప్రభు కృపపై ఆధారపడుతుందని చూసాము. రెండవదిగా సంతృప్తికరమైన జీవితం సువార్త పనిలో భాగస్వామ్యం కలిగి ఉంటుందని చూసాము. ఇప్పుడు మూడవదిగా చూద్దాం రండి. మూడవదిగా చూద్దాం 21, 22, 23 వచనాలు. ఇవి చివరి వీడుకోలు మాటలు మనం చదువుదాం. ప్రతి పరిశుద్ధునికి క్రీస్తు యేసునందు వందనములు చెప్పుడి. నాతో కూడా ఉన్న సహోదరులందరూ మీకు వందనములు చెప్పుచున్నారు. పరిశుద్ధులందరూ ముఖ్యంగా కైసరు ఇంటి వారిలో ఉన్న పరిశుద్ధులను మీకు వందనములు చెప్పుచున్నారు. ప్రభువైన యేసు క్రీస్తు కృప మీ ఆత్మతో ఉండును గాక. పౌలు గారు చివరిగా ఏం చెప్తున్నాడు? మీకు వందనాలండి, మీకు వందనాలని చెప్తున్నాడు. నాతో ఉన్న కొంతమంది సహోదరులు ఉన్నారు, వాళ్ళు కూడా మీకు వందనాలు చెప్తున్నారు. ఆ సహోదరులు ఎవరో తెలుసా? ప్రభువైన యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచి రక్షించబడి సంఘంగా చేయబడినటువంటి ప్రజలు. పౌలు గారు రోమాలో ఖైదు చేయబడ్డాడు. ఒక ఇంట్లో ఆయన జైలు శిక్షణ అనుభవిస్తున్నాడు. ఆయన దగ్గరికి కాపలగా వచ్చేవారిని, తర్వాత ఆయన చూడడానికి వచ్చిన వారందరికీ సువార్త ప్రకటించడం వల్ల వాళ్ళు యేసు ప్రభువుని తెలుసుకుని రక్షించబడి వాళ్ళు సంఘంగా చేయబడ్డారు. అందుకే పౌలు గారు అంటాడు, కైసరు ఇంటిలో ఉన్న పరిశుద్ధులు కూడా మీకు వందనాలు చెప్తున్నారు. నాతో ఉన్న సహోదరులు మీకు వందనాలు చెప్తున్నారు. కైసరు ఇంటిలో ఉన్న పరిశుద్ధులు కూడా మీకు వందనాలు చెప్తున్నారు అని పౌలు గారు చెప్పడం మనం చూస్తాం. చెప్పి ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృపకు అత్యధికమైన ప్రాధాన్యతనిస్తూ ఈ పత్రికను ముగించేశాడు. ఇక్కడ ఈ చివరి మాటల్లో పౌలు గారి యొక్క ఈ చివరి ముగింపు మాటలు మనం గమనిస్తే ప్రతి పరిశుద్ధుడు, సహోదరులందరూ అనే మాటలు సంఘాన్ని, సంఘ సహవాసాన్ని చూపిస్తున్నాయి. పౌలు గారి చివరి మాటలు విశ్వాసుల మధ్య ఐక్యత, వారి మధ్య ఉన్న దేవుని యొక్క కృపను గురించి నొక్కి చెబుతున్నాయి. దీన్ని బట్టి మనం ఒక విషయం గుర్తించాలి. ఈ సంతృప్తి అనేది సామూహికమైనది, ఇది కార్పొరేటివ్. ఎవరు వ్యక్తిగతంగా ఈ సంతృప్తిని కలిగి ఉండడం నేర్చుకోలేరు. సంతృప్తిని కలిగి ఉండడం ఎక్కడ నేర్చుకోగలుగుతాము అంటే దేవుడు నియమించిన సంఘము ద్వారా మాత్రమే సంతృప్తిని మనం నేర్చుకోగలుగుతాం, సంతృప్తిని మనం అలవాటు చేసుకోగలుగుతాం, సంతృప్తికరమైన జీవితాన్ని జీవించగలుగుతాం. ఇలా చెప్పనివ్వండి. మూడవదిగా సంతృప్తికరమైన జీవితం సంఘ సహవాసంలో పెంపొందించబడుతుంది. సంతృప్తికరమైన జీవితం సంఘ సహవాసంలో పెంపొందించబడుతుంది. ఇలా కూడా రాసుకోండి. మీరు ఒకవేళ రాసుకుంటే సంఘ సహవాసంలో అభివృద్ధి చెందుతుంది సంతృప్తికరమైన జీవితం. సంతృప్తికరమైన జీవితం సంఘ సహవాసం పెంపొందించబడుతుంది లేదా అభివృద్ధి చెందుతుంది. 16వ వచనం దాన్ని గమనిస్తే పౌలు గారు అంటారు ఏమంటారు తెలుసా? ఏలయనగా తెస్సలోనికలో కూడా మీరు నాకు మాటి మాటికి నా అవసరమును తీర్చుటకు సహాయము చేసితిరని పౌలు గారి యొక్క మాటను మనం గమనిస్తే, ఆయన అన్న మాటను గురించి ఒకసారి ఆలోచిస్తే, ఇవ్వడం
ఇవ్వడం, దేవుని పని కొరకు ఇవ్వడం ఎలా అయితే సంఘ సమక్షంలో జరుగుతుందో, అలానే సంతృప్తికరమైన జీవితం కూడా సంఘ సమక్షంలోనే జరుగుతుంది, అభివృద్ధి పొందుతుంది, పెంపొందించబడుతుంది. సంఘ సహవాసానికి అవతల క్రైస్తవులైన సంతృప్తికరమైన జీవితాన్ని కొనసాగించడం సాధ్యపడదు. సంతృప్తి నేర్చుకోవడం అస్సలు కుదరదు. నేను సంఘానికి క్రమంగా ఉండను, సంఘంతో నాకు సంబంధం లేదు, సంఘ సహవాసంలో నేను ఉండను, కానీ నాకు సంతృప్తి ఉంది అనే మాట ఏ క్రైస్తవుడు చెప్పలేడు. సంఘంతో లేడంటే అతనిలో సంతృప్తి లేనట్లే. అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయం 42వ వచనం గమనించామనుకోండి, అక్కడ రక్షించబడిన వారందరూ బోధయందును సహవాసమందును ఎడతేక ఉన్నారు. సహవాసంలో ఎడతేకున్నారు. ఆదిమ సంఘం సహవాసంలో స్థిరంగా ఉన్నారు. అందువలన వాళ్ళు కలిసి వచ్చినప్పుడు, విశ్వాసులుగా వాళ్ళు సమకూడినప్పుడు, సంఘంగా సమకూర్పు చేయబడినప్పుడు తమకు కలిగినదంతా ఎవరికి కొదవ లేకుండా కలిగి ఉన్నారు, ఉంచుకున్నారు. తమ ఆస్తిపాస్తులు అమ్మి ప్రతి ఒక్కరికి, అవసరమున్న ప్రతి ఒక్కరికి, అక్కర వెళ్ళిన ప్రతి ఒక్కరికి పంచి ఇస్తూ వచ్చారు. వీళ్ళు తమకు లేని దానికోసం కష్టపడలా, ప్రయాసపడలా, ఉన్న దాంట్లోని సంతృప్తి చెందారు, ఉన్న దాంట్లోని సంతృప్తితో ఉన్నారు. ఆ సంతృప్తితోనే అక్కెరలో ఉన్న వాళ్ళకి వాళ్ళు సహాయం చేశారు, వాళ్ళ కొరకు నిలవబడ్డారు. ఒకవేళ వీళ్ళు సంఘంగా ఉండకపోతే పని చేసేవారు కాదు, అస్సలు కాదు. అందుకే మనం ఈ మాటలు గమనిస్తే అర్థమవుతుంది. సంఘ సహవాసంలో మాత్రమే నువ్వైనా నేనైనా ఎవరమైనా సంతృప్తికరమైన జీవితాన్ని మనం జీవించగలము, సంతృప్తికరమైన జీవితాన్ని కొనసాగించగలము, దాంట్లో అభివృద్ధి చెందగలము. అపొస్తలుల కార్యములు 2:44-45 వచనాలు చదివితే, విశ్వాసించిన వారందరూ ఏకంగా కూడి వచ్చి తమ కలిగిన దంతయు సమష్టిగా ఉంచుకుని రెండు మాటలు మనకు కనబడతాయి. ఇదియుగాక వారు తమ చర స్థిరాస్తులను నమ్మి అందరికీ వారి వారి అక్కర కొలది పంచిపట్టిరి. ఇంకెక్కువ కావాలని కోరుకున్నారా వాళ్ళు? కోరుకోల ఉన్న దాంట్లో వాళ్ళు సంతృప్తి కలిగి ఉన్నారు. అదే సంతృప్తితో సహాయం అవసరం కలిగిన వాళ్ళకి సహాయం చేశారు వాళ్ళు. ఒక ప్రశ్న మనం ఆలోచించాలి. సంతృప్తికరమైన జీవితం ఎలా అభివృద్ధి చెందుతుంది? సంఘ సహవాసంలో అభివృద్ధి చెందుతుంది. ఎలా అభివృద్ధి చెందుతుంది? ఎలా అభివృద్ధి చెందుతుంది అంటే ఎలా అభివృద్ధి చెందుతుంది? నన్ను ఈ మాట చెప్పనివ్వండి. ఒక పుట్టిన పసికందు ఎదగాలంటే తన శరీరంలో ఉన్నటువంటి ప్రతి అవయవము కలిసి పని చేయాలి. ప్రతి అవయవము కలిసి పనిచేస్తున్నప్పుడు, శరీరం ఉన్నటువంటి ప్రతి భాగము ఆ అవయవాలకు స్పందిస్తున్నప్పుడు శరీరం ఎదుగుతూ ఉంటది. వాళ్ళు పెరిగి పెద్ద అవుతారు. పసికోన నుండి వాళ్ళు బాల్య వయసు నుండి మధ్య వయసు, యవన వయసు నుంచి వాళ్ళు పెద్ద వయసుకు వస్తారు. అలా పెరుగుతూ ఉంటారు, ఎదుగుతూ ఉంటారు. వాళ్ళు ప్రతి అవయవం కలిసి పనిచేస్తుంది. మనము కూడా సంతృప్తికరమైన జీవితాన్ని కలిగి ఉండాలంటే సంఘ సహవాసంలో ప్రతి ఒక్కరం కలిసికట్టుగా పనిచేయాలి. దానినే బైబిల్ ఏమని పిలుస్తుందంటే ఒకరికొకరి పరిచర్యలు అని పిలుస్తుంది. వన్ అనదర్ మినిస్ట్రీస్. ఒకరికొకరి పరిచర్యల ద్వారా మాత్రమే మనము సంతృప్తికరమైన జీవితంలో, సంఘ సహవాసంలో మన అభివృద్ధి చెందగలుగుతాం. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 16వ వచనం మనం చదివితే పౌలు గారు ఇలా ప్రోత్సహిస్తే, ఒకరినొకడు మనస్సు కలిసి ఉండండి. మీ మనస్సు ఒకరితో ఒకరికి వేరుగా ఉండకుండా చూసుకోండి. మీ అందరి మనస్సు ఒకేలాగా ఉండడానికి ప్రయత్నించండి అంటాడు. రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 7వ వచనం మనం చదివితే, క్రీస్తు మిమ్మల్ని చేర్చుకునే ప్రకారం యేసు ప్రభు మిమ్మల్ని ఎలా అయితే దగ్గరికి రానిచ్చాడో ఆయన మహిమ కొరకు మీరు కూడా ఒకరినొకరు దగ్గరికి రానివ్వండి, ఒకరినొకరు చేర్చుకోండి.
చేర్చుకోమని చెప్తూ వస్తాడు. ఎందుకు? దేవుని మహిమ కొరకు. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 9వ వచనాన్ని మనం గమనిస్తే పేతురు గారు అంటాడు, సనుకొనకుండా ఒక్కనికొకడు ఆతిథ్యము చేయుడి. మీ ఇంటికి పిలిచి ఒకరికి భోజనం పెట్టండి, సంఘ సమక్షంలో జరగాలి. మీరు కలిసి అవినాభావ సంబంధంలో మంచి బంధుత్వంలో ఎదగాలంటే మీరు ఒకరికొకరు ఆతిథ్యం చేసుకోండి. ఈ పరిచర్య జరుగుతున్నప్పుడు బంధం బలపడుతుంది. బంధం బలపడితే సంఘ సహవాసంలో సంతృప్తి అనేది మొదలవుతుంది, అది పెంపొందించబడుతుంది. మనం ఈ విషయంలో చాలా వెనుకబడిపోయినాం. సహవాస భోజనానికి మనం ఊకే పిలిస్తే, లేకపోతే మనం పోతే ఏమనుకుంటారో అనేది ఒకటి మనకి పనికి మన ఆలోచన. పిలిస్తే ఊకే పిలిచడా అన్నట్టు మనకు అనిపిస్తుంది. మనం ఎవరు? మందిం కాదు, కుటుంబం. ఆయన రక్తంలో కడగబడిన ఆయన ప్రజలం. ఇంకెంతగా ఇలా సహవాసంలో మనం అభివృద్ధి చెందాలి. అపోస్తలుడైన పౌలు గారు తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 11వ వచనం అంటాడు, ఒకరినొకడు ఆదరించి ఒకరినొకడు క్షేమాభివృద్ధి కలగజేయడి. మీరు ఆదరించుకుని మీ మధ్యలో ఒకరి పట్ల ఒకరికి ఆదరణ అనేది ఉండాలి. మీరు ఒకరికొకరు కలిసి ఎదగాలి, క్షేమాభివృద్ధి చెందాలి అని అంటాడు. హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనంలో హెబ్రీ గ్రంథకర్త అంటాడు, పాపం వలన కలుగు భ్రమ చేత మీరు ఎవడు కఠినపరచబడకున్నట్లు నేడు అనబడు సమయం ఉండగానే ప్రతిదినం ఒకరినొకడు బుద్ధి. మన సహవాసంలో ఒకరు కఠినపరచబడకుండా ఉండడానికి ఒకరికొకరి మధ్యలో ఏం జరగాలి? హెచ్చరించుకోవడం, బుద్ధి చెప్పుకోవడం అనేది ఉండాలి. అది సంఘ సహవాసంలో ఉంటేనే సాధ్యమవుతుంది. కిడ్నీలో రాళ్ళు వచ్చినాయి అనడానికి సంకేతం ఏంటో తెలుసా? మొదటి సంకేతం మూత్రం మంట వస్తుంది. అవును, మూత్రం మంట వస్తుంది. పసుపు కలర్ వస్తుంది మూత్రం. తర్వాత మెల్లిగా ఏ కిడ్నీలో రాళ్ళు వచ్చినాయో ఆ వైపు నొప్పి రావడం ప్రారంభం అవుతుంది. అది కాస్త మెల్లిగా కడుపు నొప్పికి దారితీస్తుంది. ఇక అది కాస్త చాలా ఎక్కువగా తీవ్ర రూపం దాల్చి మనిషిని అతలకుతలం చేస్తుంది. ఇది జరుగుతున్నప్పుడు కిడ్నీలో రాళ్ళు ఉన్నాయి, కిడ్నీ ఇన్ఫెక్షన్కి గురవబోతుంది అనేది మనం గుర్తించాలి. అలానే మన సంఘంలో ఎవరైనా కఠినపరచబడుతున్నారు అని అంటే దాని అర్థం మన సంఘంలో బుద్ధి చెప్పుకోవడం లేదనేది గ్రహించి ఆ పరిచర్యను ప్రతి ఒక్కరూ చేయడం ప్రారంభించాలి. అలా చేస్తున్నప్పుడు సంఘం ఆరోగ్యంగా అభివృద్ధి చెందుతుంది, సంఘం సహవాసంలో బలపరచబడుతుంది, సంఘ సహవాసంలో తృప్తి లేని జీవితాలు సంతృప్తిని కూడా కలిగి ఉంటాయి. గల్తీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 2వ వచనంలో పౌలు గారు అంటారు, ఒకని భారంలో ఒకడు భరించండి. మీరు ఒకరి భారం ఒకరు భరించండి. ఒకరి కష్టంలో ఉన్నారా, బాధలో ఉన్నారా, ఇబ్బందులు ఉన్నారా, శ్రమల గుండా వెళ్తున్నారా, వాళ్ళకు ఫోన్ చేయండి, వాళ్ళతో మాట్లాడండి. వాళ్ళ కొరకు మీరు ఉన్నారన్న ధైర్యాన్ని వాళ్ళకి ఇవ్వండి. వాళ్ళ కొరకు మీరు ప్రార్థన చేస్తున్న విషయం వాళ్ళకి తెలియనివ్వండి. వాళ్ళ కొరకు దేవుని దగ్గర గోజాడండి, వాళ్ళని అట్లా ధైర్యపరచండి. వాళ్ళ సంతోషంలో సంతోషించండి, వాళ్ళ దుఃఖంలో పాల్పొందండి. వాళ్ళ భారాలు కూడా మీ పైన వేసుకోవడానికి ప్రయత్నించండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 32వ వచనంలో పౌలు గారు అంటారు ఇలా, ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరు ఒకరినొకరు క్షమించుకోండి అని అంటాడు. క్షమించుకోండి. దేవుడు మిమ్మల్ని ఎట్లయితే క్షమించాడో అలే మీ మధ్య ఒకరి పట్ల ఒకరికి క్షమాపణ ఉండాలి అని అంటాడు. పౌలు కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో చెప్తాడు ఇలా, సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకరికొకరు బోధించుకోండి, ఒకరికొకరు నేర్పించుకోండి. ఇవి చేస్తూ ఒకరికొకరు బుద్ధి చెప్పుకుంటూ కృపా సహితంగా దేవుని గురించి మీ హృదయంలో గానం చేయండి, ఆయన ఆరాధించండి. పనిచేస్తూ సమస్త విధములైన జ్ఞానముతో
క్రీస్తు వాక్యం మీ హృదయంలో నివసింపనీయండి అని అంటాడు. ఆయన వాక్యం మీ హృదయంలో ఉండనివ్వండి అని చెప్తాడు. ఆయన వాక్యం మన హృదయంలో ఉండనిచ్చినప్పుడు ఒకరికొకరం బుద్ధి చెప్పుకుంటాం, ఒకరికొకరం బోధించుకుంటాం, నేర్పించుకుంటాం, కలిసి ప్రభుని గురించి గానం చేస్తాం, పాడుతాం, ఆరాధిస్తాం, స్తుతిస్తాం. మనం ఇవి జరగాలి. పౌలు తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 14వ వచనంలో అంటాడు, నేను మీకు చెప్పాల్సింది ఏంటనంటే ఎవరైతే అక్రమంగా నడుచుకుంటున్నారో వారికి బుద్ధి చెప్పండి అని అంటాడు. ధైర్యం చెడిన వారిని ధైర్యపరచండి అని అంటాడు. బలహీనలకు ఊతనీయండి అంటాడు. అందరి ఎడల దీర్ఘశాంతం గలవారై ఉండండి అని అంటాడు ఆయన. హెబ్రీ గ్రంథకర్త 10వ అధ్యాయం, హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 24-25 వచనాలు అంటాడు, కొందరు మానుకుంటున్నారు, సంఘ సావాసానికి రావడం మానుకుంటున్నారు. కొంతమంది సంఘ సావాసాన్ని లెక్క చేయట్లేదు, సంఘ సావాసానికి నమ్మకంగా ఉండట్లేదు. కాబట్టి మీరు సమాజంగా కూడడం మానకండి అని అంటాడు. మీరు సమాజం కూడడం మానకండి, ఒకరినొకడు హెచ్చరించుకోండి. దేవుడు రాబోతున్నాడు, ఆయన రాకడ సమీపంగా ఉంది. ఆ విషయాన్ని మీరు గమనించి చూచిన కొలది మరి ఎక్కువగా ఒకరినొకడు హెచ్చరించుకోండి. ప్రేమ చూపడానికి, మంచి పనులు సత్కార్యములు చేయడానికి ఒకరినొకడు మీరు ప్రోత్సహించుకోండి, పురుగు కొలుపుకోండి. ఇలా దయచేసి మీరు ఆలోచించండి అని వారిని ప్రోత్సహిస్తాడు హెబ్రీ గ్రంథకర్త. ప్రియులారా, ఈ ఒకరికొకరి పరిచర్యలు హృదయం లోతుల్లో నుండి యేసు క్రీస్తు కేంద్రంగా మనం కలిసి వచ్చినప్పుడు మాత్రమే జరుగుతాయి. ఆయన కేంద్రంగా మనం కలిసి వచ్చినప్పుడు హృదయం యొక్క లోతుల్లో నుండి ఇవి ఆయనను బట్టి చేయడం ద్వారా సంతృప్తికరమైన జీవితం సంఘ సహవాసంలో పెంపొందించబడుతుంది, అభివృద్ధి చెందుతుంది. ఒకరికొకరు పరిచర్యలు కలిసికట్టుగా మీరు ఉండకుండా, కలిసికట్టుగా పని చేయకుండా, కలిసికట్టుగా ఒకరి పట్ల ఒకరు శ్రద్ధ చూపించడం, దృష్టి పెట్టడం, ప్రేమించడం, భారములు భరించడం, ఇట్లాంటివి మీరు చేయకుండా సంఘ సహవాసంలో మీరు ఎదగలేరు. ఆరోగ్యవంతమైన సంఘంగా మీరు ఫలించలేరు. అనారోగ్యమైన సంఘ సహవాసంలో సంతృప్తి అనేది ఎప్పటికీ ఉండదు. యేసుక్రీస్తు ప్రభువు మనల్ని తన బలియాగముతో, తన ప్రాణార్పణతో దేవునితోనూ మనుషులతోనూ ఒకరితో ఒకరికి సమాధానం పరిచాడు. కాబట్టి మనం సంఘ సహవాసంలో మాత్రమే సంతృప్తి నేర్చుకోవడం, సంతృప్తికరమైన జీవితాన్ని కలిగి ఉండడం సాధ్యమవుతుంది. గనుక మనం పరిశుద్ధుల సహవాసానికి కట్టుబడి ఉండడం చాలా ముఖ్యం. నన్ను మిమ్మల్ని ఇట్లా ప్రోత్సహించనివ్వండి. సంఘంలో రకరకాలైన వ్యక్తులు ఉంటారు. అటువంటి వారి మధ్య ఒకరికొకరి పరిచర్యలు జరిగించడం వల్ల మీరు సంతృప్తిని అభ్యాసం చేయగలుగుతారు, వాటిని ఎక్సర్సైజ్ చేయగలుగుతారు. ఆ వైపుకు ప్రయత్నాలు చేయండి, అడుగులు వేయండి, ఒకరి సహాయం ఒకరు తీసుకోండి. ఈ విషయంలో ఆ కృప దేవుడు మీకు ఇవ్వాలని నేను కోరుతూ ఉన్నాను. ఇప్పటివరకు మనం 3 విషయాలు చూసాం సంతృప్తికరమైన జీవితంలో. సంతృప్తికరమైన జీవితం ప్రభు కృపపై ఆధారపడుతుంది. రెండవదిగా సువార్త పనిలో భాగస్వామ్యం కలిగి ఉంటుంది. సంఘ సహవాసంలో పెంపొందించబడుతుందని మనం చూసాం. నన్ను ప్రోత్సహించడం ఇలా సంతృప్తికరమైన జీవితం ప్రభు కృపపై ఆధారపడుతుందని, సువార్త పనిలో పాలు పంచుకుంటుందని, భాగస్వామ్యం కలిగి ఉంటుందని, సంతృప్తికరమైన జీవితం సంఘ సహవాసంలో మాత్రమే పెంపొందించబడుతుందని, అభివృద్ధి చెందుతుందని మీరు గుర్తించండి, ఆలోచించండి. సంతృప్తిని కలిగి ఉండడం నేర్చుకోండి. లోకంలో ఉన్న తృప్తి లేని మనుషులుగా మీరు ఉండకండి. సంతృప్తికరమైన జీవితం దేవుని మహిమపరుస్తుంది. కాబట్టి సంతృప్తిని నేర్చుకోండి. ఇది దేవుని దృష్టిలో మంచి లక్షణం, మంచి సుగుణం. మీ జీవితంలో సంతృప్తి ఉందా? లేకపోతే ప్రభు అయిన యేసుక్రీస్తు వైపు తిరగండి. ఆయన మీ జీవితాన్ని తన అపారమైన కృపతో నింపుతాడు. మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. సంతృప్తికరమైన జీవితాన్ని మీరు కలిగి ఉండి ఆయన మహిమపరచండి. ఆయన పని కొరకు కొనసాగండి.
ఆ సంతృప్తికరమైన జీవితంలో మీరు సంఘ సహవాసం మూలంగా ఎదగండి. ఆ విధంగా మీరు ప్రయత్నాలు చేయండి, ప్రయాసపడినట్టు కృపా దేవుడు మీకు దయచేయను గాక. ఆమేన్. ప్రార్థిద్దాం, ప్రార్థనపై దృష్టి ఉంచుదాం. ప్రార్థిద్దాం, ప్రార్థనపై దృష్టి ఉంచుదాం.